విల్ డీడ్ చాలాసార్లు చెప్పాను. వీలునామా ఎవరైతే వీలు రాస్తాడో అతన్ని టెస్టేటర్ అంటారు. వీలునామా రాసే అతనికి ఆరోగ్యంగా ఉండాలి, సౌండ్ మైండెడ్ పర్సనే ఉండాలి. అప్పుడే ఆ వీలు చెల్లుతుంది. కొంతమంది అనారోగ్యంతో బలవంతంగా రాయిస్తారు, అది పనిచేయదు. ఆరోగ్యంగా ఉండాలి అతను. వీలునామా బ్రతికుండంగా ఎన్నిసార్లన్నా రాసుకోవచ్చు, తప్పు లేదు. చివరిగా రాసేదే వీలునామా. ఆఖరి క్షణంలో మరణించే టైంలో ఆఖరి రాసే అదే వీలునామా. అది ఒక్కటే పనిచేస్తుంది. వీలునామా వాళ్ళ ఇష్టం. పిల్లలు సరిగా వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి రాసి ఇచ్చేది. 10 ఎకరాల భూమి ఉందనుకోండి, 10 ఎకరాల భూమిలో మరి పిల్లలు ఎంతమంది ఉన్నా ఆయన ఒకరికి రాస్తారు. లేకపోతే ఇద్దరు పంచుకొని ఇద్దరికి రాయొచ్చు వీలునామా. ఇద్దరు నా మరణం తర్వాత ఈ వీలునామా మీ ఇద్దరికి చెందుతుంది, నీకు 5 ఎకరాలు ఈయనకి 5 ఎకరాలు ఉన్నాయి, ఏకి 5 బీకి 5 అని రాసేసారనుకోండి. ఆ వీలునామా రాసిన తర్వాత ఇద్దరు సాక్షులు కంపల్సరీ ఉండాలి, ఇద్దరు విట్నెస్లు మ్యాండేటరీ. వీలునామాని వైట్ పేపర్ మీద రాయొచ్చు, వీలునామాని టైప్ చేసి కూడా రాయొచ్చు, తప్పు లేదు. కానీ వీలునామా మటుకు కింద మటుకు కంపల్సరీ సిగ్నేచర్ ఉండాల్సిందే. ఎవరైతే వీలు రాస్తున్నారో అతని టెస్టేటర్ అంటారు. అతను రాస్తే అతని సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. అతన్ని మొదటి పేజీలో అదే ఉండాలి, రెండో పేజీలో అదే ఉండాలి. కొంతమంది కావాలని ఫేక్ సిగ్నేచర్స్ పెడుతుంటారు. ఫేక్ సిగ్నేచర్స్ పెడితే ఆ వీలునామా చెల్లదు. కొంతమంది కావాలని బలవంతంగా రాయిస్తుంటారు. అతను అలాంటి వాళ్ళని మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే ఈయన కరెక్ట్ ఈయనదేనా సిగ్నేచర్ కాదని మీరు అక్కడ ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇతని సిగ్నేచర్ కాదని టాలీగా చూసి చెప్తారు.